అని చెప్పి మన విద్యుత్ ఉద్యోగులందరూ కూడా మంచి సప్లై ఇచ్చి ఎలాంటి విద్యుత్ ఆటంకం కలిగించకుండా చూసిన ఘనత విద్యుత్ ఉద్యోగులు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఏ రకంగా సమ్మె చేసినామంటే ఒక్క సప్లై మెయింటెనెన్స్ తప్ప ఎలాంటి పని కూడా మన విద్యుత్ ఉద్యోగులు సకల జన సమ్మెలో పార్టిసిపేట్ చేయాలి, అటెండ్ కాలేదు. 32 రోజుల సకల జన సమ్మెలో 100% ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు పార్టిసిపేట్ చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచిందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు ఈ వలసవాద పాలన నుంచి విముక్తి రాదేమో, తెలంగాణకు స్వాతంత్రం రాదేమో అని చెప్పి నిరాశ నిస్పృహలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో చావు పరిష్కారం కాదు, మనం బతికుండి ఏదైనా సాధించవచ్చు, మనం బతకడంతో పాటు ఎదుటి వ్యక్తికి జీవం పోయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక తెలంగాణ యువతకు మంచి మెసేజ్ ఇవ్వడానికి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులందరూ జిల్లాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇదే ఎన్పీడీసీఎల్ గెస్ట్ హౌస్ లో 250 మంది విద్యుత్ ఉద్యోగులు స్వచ్ఛందంగా తెలంగాణ యువతకు మెసేజ్ ఇవ్వడానికి రక్తదానం చేసిన ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ నేను ఒక చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా. నాకు 2007 నవంబర్లో డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడే కమలా మనోహర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ రవీందర్, హేమంత్ మేమందరం వెళ్ళినప్పుడు మా ప్లేట్లెట్స్ కౌంట్స్ 40,000 కౌంట్ ఉండే. ఆయన ఏమన్నా అంటే 30,000 కనుక కౌంట్ తగ్గితే ఇమీడియట్గా ప్లేట్లెట్స్ ఎక్కియాలి, ఆ ఫెసిలిటీ వరంగల్లో లేదు, హైదరాబాద్కి వెళ్ళమని చెప్పిండు. అదిగా సరే వరంగల్ జిల్లా తెలంగాణలో ఇంత పెద్ద వరంగల్ సిటీలో మరి ప్లేట్లెట్స్ కౌంట్స్ ఎక్కించే లేదా అంటే బ్లడ్ కావాలండి, ఒక ప్లేట్లెట్ కౌంట్ కావాలంటే 12 ప్యాకెట్ల బ్లడ్ కావాలి, కాబట్టి ఇక్కడ బ్లడ్ దొరకదు అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు డాక్టర్ గారు. ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చూడడానికి చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు అని చెప్పి బంధువులు చాలా మంది వస్తారు. ఆయనకు సమయనాయక్ గారు ప్లీజ్ ఎందుకండి వస్తారు, మరి పేషెంట్కు రెస్ట్ అవసరం, ఆయన డిస్టర్బ్ చేయొద్దని అంటే లేదు నేను ఆయనకు చాలా సన్నిహితుల్ని కావాల్సిన వాడిని నేను కంపల్సరీ ఎట్టి పరిస్థితులు చూడాలని చెప్పి ఆయన యొక్క పేషెంట్ యొక్క వ్యక్తిగత డిస్టర్బ్ చేస్తారు. అలాంటి వాళ్ళు మరి ఆయనకు రక్తం అవసరం ఉందని చెప్పి ఒక్కరు కూడా అభ్యాస కనబడరు. అలాంటి ఈ రోజులలో తెలంగాణ యువతకు మెసేజ్ ఇవ్వడానికి 250 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్టే మరి తెలంగాణ ఉద్యోగుల స్ఫూర్తి ఎంతనో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను మొన్న పేపర్లో చూసినాను, తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే సెక్రటరియట్లో పనిచేస్తున్నారో, ఎవరైతే 23 జిల్లాల హెడ్ ఆఫీస్ సంబంధించి 23 జిల్లాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులలో పనిచేస్తున్నారో అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ 44 మందిని మన తెలంగాణ కేటాయించడం జరిగింది. అదే రకం 31 మంది ఐపీఎస్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది. దాంట్లో నాకు తెలిసిన కొంతమంది పేర్లు చదివితే మేడం పూనం మాలకొండయ్య గారు, ఈరాల్ సమారియా సార్, మన ధీరెన్ సిఎండి అనిల్ కుమార్ సార్ మనకు అలాట్ కావడం జరిగింది. ఇలాంటి ఆనెస్ట్ ఆఫీసర్ చాలా మంది తెలంగాణకు అలాట్ కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను మిత్రులారు. అంతేకాదు మరి ఇప్పటికీ జిల్లాలలో పనిచేసే ఐఏఎస్ అధికారులు ఇంకా కేటాయింపులు జరగలేదు. మన సిఎండి గారు కూడా మరి ఇలాంటి ఆనెస్ట్ ఆఫీసర్ మన తెలంగాణ పునర్నిర్మాణం కోసం చాలా అవసరం. కాబట్టి మీ విద్యుత్ ఉద్యోగులందరి పక్షాన సీఎండి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు కూడా మన తెలంగాణ ప్రాంతానికి ఆచరించి మా తెలంగాణలో ఉండి మా తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలని చెప్పి సీఎండి గారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, నిన్న రాత్రి 12 గంటల 1 నిమిషానికి సీఎండి గారు ఒక మెసేజ్ ఇచ్చారు, చాలా స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చిండు. నేను అప్పుడే ఇమీడియట్గా సామ్య నాయకుడు సుబ్రహ్మణ్యం గారికి కొంతమంది చూపించిన. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మీ ద్వారా మీ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చేస్తూ తెలంగాణ ఫాస్ట్ స్పీడీ డెవలప్మెంట్ గురించి మనం అందరం కష్టపడాలని చెప్పి సార్ కోవడం జరిగింది. సార్, ఈ వేదిక నుంచి మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం సార్. ఇన్ని రోజులు మా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉద్యోగం చేసినాం సార్.
ఈ ఉద్యమం పేరు మీద మా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఎవ్వరు కూడా డ్యూటీలకు ఆబ్సెంట్ కాలేదు. ఈ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలకు వీలైనంత మంచి సేవ చేసినాం సార్. ఇప్పుడు మా తెలంగాణ ప్రజల కాల సహకారమైంది కాబట్టి మాకు ఉద్యమం అవసరం లేదు. ఏ ఉద్యమం గురించి అయితే మేము ఇంతకాలం టైం స్పేర్ చేసినామో ఆ సమయాన్ని అవసరమైతే ఇంకా 2 గంటల ఎక్కువ సమయాన్ని తెలంగాణ పునర్నిర్మాణం కోసం వెచ్చించి తెలంగాణ పునర్నిర్మాణంలో పాటుపడతామని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం సార్. మరి తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం కష్టపడతాం. ఏ రాష్ట్రమైనా దేశమైనా డెవలప్ కావాలంటే నీళ్లు విద్యుత్ కావాలి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ తల్లి గోదావరి తల్లి మన తెలంగాణ నుంచి వెళ్తున్నాయి కాబట్టి మన తెలంగాణకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అదే రకంగా తెలంగాణ రైతులు బాగుపడాలన్నా తెలంగాణ పరిశ్రమలు బాగుపడాలన్నా విద్యుత్ అవసరం. విద్యుత్ ఉత్పత్తి కావాలంటే విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పాలంటే నీళ్లు బొగ్గు భూమి కావాలి. ఈ 3 కూడా తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా మనం విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పుకుంటాం, విద్యుత్ సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా పునర్నిర్మించుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఈ తెలంగాణ విద్యుత్ ఉద్యమంలో ప్రతి ఒక్క తెలంగాణ విద్యుత్ ఉద్యోగి చాలా కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్యవేదిక తరఫున శిరస్సు వంచి తెలంగాణ ఉద్యమాభివృద్ధి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఆల్రెడీ టీచర్ డిసైడ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే దీని తర్వాత సిఎండి గారికి టీజాక్ మెంబర్లు అందరం కలిసి సన్మాన ప్రోగ్రాం ఉంది. దాని తర్వాత బైక్ ర్యాలీ ఉంటుంది. ఆ బైక్ ర్యాలీని మన గౌరవ సిఎండి గారు దాన్ని బైక్ ర్యాలీ ప్రారంభిస్తారు కాబట్టి ఒక్కసారి సిఎండి గారి మెసేజ్ అయిపోగానే లాస్ట్ సిఎండి గారి మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అక్కడ ఇమీడియట్ 10 నిమిషాలలో గేటు దగ్గర రెండు రోజులలో మన వెహికల్స్లో వెళ్దాం. ఫస్ట్ వెహికల్స్ ఫస్ట్ గేట్ దగ్గర ఉండాలి, దాని వెనకాల అవసరమైతే వెనకకి వెళ్దాం. అందరు వితిన్ 10 మినిట్స్లో బైక్స్లో ముందుండాలని మన మహిళా సోదరిమణులు ప్రభావతి మేడం గారు మీరు మీ వాళ్ళని తీసుకెళ్ళి ముందు మీరుంటే మీ వెనకాల మేము ఉంటుంది. దీని తర్వాత మాకు టీజాక్ మెంబర్స్ నుంచి మన సిఎండి గారికి సన్మానం కూడా చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు. Now I request CGM Operation Garu to present a book memento to Director Operation Garu. Now I request our Honorable CMD Garu to give message on this occasion. It's valuable. Add some adjectives. Should I? Members of the board, members of TJAC, office bearers of various unions, associations, CGMs, GMs, APTS officials, ladies and gentlemen, I welcome you all to the first Telangana State Formation Day celebrations at TG NPDCL. We have changed the name of the company. You would see that the names are changed everywhere. This is a very momentous occasion. I have never seen people on the streets the way I saw them yesterday.
హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ టోటలీ ఫుల్ అయిపోయింది. దేర్ వాజ్ నో ఏరియా ఆఫ్ ద సిటీ దేర్. కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మహబూబ్ నగర్ కానీ, నిజామాబాద్ కానీ ఇంత స్ఫూర్తి, ఇంత ఉత్సాహం ప్రజల్లో. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఉంటుంది కానీ మిగతా లాస్ట్ 40-50 ఇయర్స్లో స్వాతంత్రోత్సవం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. దట్ షోస్ దట్ ఇది ఉత్తిగా పొలిటికల్ రిక్వైర్మెంట్ ఏం కాదు. ఇది ఉత్తిగా కొంతమంది లీడర్స్ గురించి, కొంతమంది లీడర్స్ ఆశలు పడేవాళ్ళు కాదు. ప్రజల్లో కూడా ఉండేది. ఇప్పుడు ప్రజలు కూడా చూపిస్తున్నారు that they are so happy that a new state has been created. 29th state of the Indian Union. As the state has been created, more and more responsibilities have been given to us. కొత్త స్టేట్, కొత్త రాష్ట్ర ఎప్పుడైనా ఏర్పాటు చేసినప్పుడు గతంలో కూడా రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్, those examples are different from our example. ఆ ఎగ్జాంపుల్స్లో నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో మోస్ట్ డెవలప్డ్ సిటీ ఆ ప్రాంతంకి వెళ్ళలేదు. లక్నో ఉత్తరాఖండ్కి వెళ్ళలేదు, భోపాల్ ఛత్తీస్గఢ్కి రాలేదు, పట్నా ఇటు జార్ఖండ్ రాలేదు. వీ హ్యావ్ అడ్వాంటేజ్ దట్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ తెలంగాణ. ఆ అడ్వాంటేజ్ని మనము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం వాడగలగాలి. That is like you, in English there is a saying, you hit the ground running. అంటే మీకు ఆల్రెడీ బ్యాకప్ ఉంటుంది, మీకు ఆల్రెడీ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. మాకు చాలా అడ్వాంటేజ్ ఉంది. హైదరాబాద్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్టేట్. IT industry is totally developed, infrastructure is totally developed. Now there is a need to develop satellite towns, satellite cities like Warangal, Nizamabad, Karimnagar, etc. Provide very good connectivity to Hyderabad. ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి మా బండిలో నా బండిలో వెళ్తే అందరూ అంటారు మీరు 2 గంటలు వెళ్ళిపోతారు, నాకు 3 గంటలు పడతాయి, ఇంకో బండిలో వెళ్తే 4 గంటలు పడతాయి. అట్లా ఉండకూడదు. వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ ద స్టేట్ క్యాపిటల్ ఇన్ 1.5-2 hours స్ట్రేట్ అవే. ఇక్కడి నుంచి కానీ నిజామాబాద్ నుంచి చూడండి చాలా మంచి కనెక్టివిటీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కానీ, రైల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ, యాజ్ తిరుపతి రెడ్డి గారు గేవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ బాటిల్ నెక్. ఇప్పటిదాకా the situation was that anything you have to run to Hyderabad or some other parts of the state. Now ఆ పరిస్థితి ఉండకూడదు. మనము ఈ టౌన్స్, ఈ సిటీస్ని కూడా చాలా మంచిగా డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయాలంటే ప్రజలు కూడా అందరూ, we should also ask our leaders that we don't want to run to Hyderabad, we want to develop where we are. Now that there is our own state, our demand should also be ఒక్కటే చోట డెవలప్మెంట్. సరే ఆ డెవలప్మెంట్ ఉంది, చాలా మంచి డెవలప్మెంట్ ఉంది, కానీ మాకు సబర్బన్ ఏరియాస్ కూడా, ఇట్లాంటి సిటీస్ కూడా, వరంగల్ ఇంత పెద్ద సిటీ, వరంగల్లో చాలా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు సీ అ ప్రాపర్ రింగ్ రోడ్ ఆఫ్ వరంగల్. యూ షుడ్ బి ఏబుల్ టు సీ మోర్ మల్టీప్లెక్సెస్ హియర్, మోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హియర్. రాని కాలంలో అట్లాంటివి వస్తాయి, కానీ వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు దట్ డెవలప్మెంట్. వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు డెవలపింగ్ వేర్ వీ ఆర్ and providing world class infrastructure where we are. Appude meeru, the reason why we have formed the state is United Andhra Pradesh lo konni areas chaala manchi develop ayyayi, konni areas asalu develop kaaledu. Malli jaragordu. We should have samananga manchi development all across the state. We should all work hard for it. Samananga anni chotla development jaragalante memu chaala క్రమశిక్షణలో పని చేయాలి. We should go to our office in time. We should do our work properly. అందరూ నేను హైదరాబాద్లో ఉండాలి చేయకూడదు. ఇప్పుడు మీ మీద ఉన్నటువంటి భారం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు యూ కాంట్ రన్ అవే. మీ సెలబ్రేషన్స్ మీరు నెక్స్ట్ 7 days సెలబ్రేషన్స్ చేయండి, కానీ మీ మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కన్నా చాలా ఎక్కువ ఉంది. సడన్లీ తిరుమల రావు గారు యూస్ టు బి part of some Telangana engineers or some Telangana chapter or something like that. Now he is part of state association. అదే విధంగా తిరుపతి రెడ్డి గారు కూడా స్టేట్ అసోసియేషన్ పార్ట్ అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి అందరు నేతలు స్టేట్ అసోసియేషన్ పార్ట్ అయిపోతారు. అంటే ఏంటి, గతంలాగా నిర్వహించడం అది నడవదు. Now your responsibility is much larger. You are responsible for CPDCL people also. You are responsible for people here also.
అందరిని సమానంగా చూస్తూ మీ పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీ లోపల మీరు ఎంత మటుకు డిస్కామ్లో సేవ చేయగలిగితే చేయండి. మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా మనము మెసేజ్ ఏమి ఇవ్వాలంటే వేరెవర్ వీ ఆర్ వీ షుడ్ ట్రై అండ్ ఇంప్రూవ్ దట్, వీ షుడ్ బ్రింగ్ ఇట్ టు వరల్డ్ క్లాస్ లెవెల్. వీ హ్యావ్ రిసోర్సెస్, వీ హ్యావ్ వాటర్, వీ హ్యావ్ బొగ్గు, మాకు ఎలక్ట్రిసిటీ సంబంధించిన అసలు ప్రాబ్లం లేదు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మంచి రైల్ కనెక్టివిటీ ఉంది. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి గతంలో ఏ స్టేట్ క్రియేట్ చేయడం జరగలేదు. లెట్ us now improve this infrastructure. Let us now, మొన్న ఐ వాజ్ సీయింగ్ నిన్న రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిల్లల ఇంటర్వ్యూ చూసుకుంటున్నారు అక్కడ టీవీ వాళ్ళు. ఒక బాబు అన్నాడు, ఆఫ్టర్ గుజరాత్ వీ షుడ్ బి ద మోస్ట్ డెవలప్డ్ స్టేట్ అన్నాడు. అతను ఆఫ్టర్ గుజరాత్ ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలేదు. వీ షుడ్ బి బిఫోర్ గుజరాత్, వీ షుడ్ బి ద టాప్ డెవలప్డ్ స్టేట్. ఒకటే స్టేట్లో ఇట్లాంటి వనరులు ఎక్కడ ఉండవు, మన దగ్గర ఉన్నాయి. వీ షుడ్ బి ఏబుల్ టు డూ మ్యాక్సిమం యూటిలైజేషన్. మ్యాక్సిమం యూటిలైజేషన్ చేస్తేనే పిల్లలకి జాబ్స్ వస్తాయి. ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ క్రియేట్ చేయడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్. వీ షుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, వీ షుడ్ బి ఏబుల్ టు సెటప్ మోర్ ఫ్యాక్టరీస్. మీ జనగాం నుంచి హైదరాబాద్ బెల్ట్ అంతా మంచి ఇండస్ట్రియలైజ్ చేయాలి. దేర్ షుడ్ బి గుడ్ ప్రోగ్రెస్ దేర్. అండ్ ఓన్లీ దెన్ మీరు జనగాం డెవలప్ చేయకపోతే మీరు వరంగల్ డెవలప్ చేయలేరు. It's a sociological and developmental process. We should be able to develop things in a very planned fashion. I hope that those of you who speak to leaders of the new formed state are able to give proper inputs to them in respect of not only electricity but other sectors, so as to there is a holistic development, total development undali, social, psychological, physical, economical. Your life opportunities should increase, your per capita income should increase, your children should have much better opportunities. I hope this, and I really pray to my God that this happens to all of you and all the citizens of Telangana going forward in time. Thank you for giving me this opportunity. ఇంత స్మృతి ఎప్పుడు చేయలేదు. Now we declare this program as closed. I thank our Honorable CMD Garu and directors, Chief General Managers and GM and all other officers who have come with short notice and made this program a grand success. Thank you to everybody. బైకరాల నుంచి అమరవీరుల కీర్తి స్తూపం వెళ్ళిన తర్వాత అమరులకు నివాళులు అర్పించిన తర్వాత మనం అందరం కూడా మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ మన ఇంజనీర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో ఉన్నది. మన సిఎండి గారే దాన్ని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళి అక్కడ క్లోజ్ చేద్దాం. దయచేసి ఇమీడియట్గా వెహికల్స్ అన్ని తీసుకొని ఆ గేట్ దగ్గర వెహికల్స్తో ఉండాలని విజ్ఞప్తి చేస్తాం.